అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు జీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి 2006లో అమలైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 39 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ లోకి మార్చినందుకు 100 రోజుల పని పెంచిన నిధులు అందకపోవడం, రాష్ట్రాల నిధులు భరిస్తున్న సమస్యపై ప్రతీకారాన్ని వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జనరల్ సమ్మె నిర్వహించాలని ప్రకటించారు. జాతీయ గృహ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మహాత్ముడి పేరు మీద 2005, 2006లోనే ఆ రోజు పెట్టినటువంటి చట్టం ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండోది విబిజీ రామ్జీ పేరు చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలు పొట్టగొట్టడం కోసం పని దినాలు పెంచుతామని చెప్పేసి మోసం చేసి 307 రూపాయలు ఉన్నటువంటి కూలీ 245 రూపాయలకి తగ్గించి రాష్ట్రాలే దీన్ని భరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. ఉపాధి హామీ చట్టం వల్ల ఈరోజు వలసలు తగ్గాయి. అదేవిధంగా కూలీల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి విఆర్పీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, వీపీ, అనేక మంది కంప్యూటర్ ఆపరేటర్లు, అనేక మంది దీని మీద ఆధారపడి ఈరోజు జీవిస్తూ ఉన్నారు. కోసం కూలీల కోసం పెట్టినటువంటి చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. రామ్జీ చట్టాన్ని